పిల్లలు కాకుండా చాలా టాబ్లెట్స్ వాడినట్టయితే ప్రెగ్నెన్సీకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుందా అన్నది కొన్ని డౌట్స్. సో లాస్ట్ వీక్ ఒక అత్తగారు వచ్చి వాళ్ళ కోడలు గురించి చెప్తుండే, ఇట్లా స్కాన్ చేసినాక అంత ఎట్లుంది అన్నీ అడిగి, మా కోడలు చెప్పిందా అని అడుగుతుంది. ఏంటి అని అంటే 2 సంవత్సరాల నుంచి పిల్లలు కాకుండా ట్యాబ్లెట్స్ వేసుకుంటుందమ్మా, ఏమో గ్రూప్స్ పరీక్షలట, ఆ పరీక్షల కోసము ఈ ట్యాబ్లెట్స్ వాడుతుందంట. అయితే నేను చెప్తూనే ఉన్నా అది వాడొద్దు అని, అయినా కానీ తనకు పరీక్షలన్నీ అదే ఇంపార్టెంట్ లాగా చూస్తుంది అని తన బాధ, అత్తగారి బాధ. సో అనిపించింది ఈ డౌట్ క్లియర్ చేయాలనిపించింది. సో ఆ అమ్మాయి ఏజ్ 26 ఇయర్స్. సో మ్యారేజ్ అయింది 24 ఇయర్స్. అప్పుడు ఒక 2 ఇయర్స్ నుంచి ఆ ట్యాబ్లెట్స్ వాడుతుంది. ఎందుకు? తను వృత్తిపరంగా ఇంకా కొంచెం బలపడాలి, తనకు ఒక ఆశ ఉంది, ఆ ఆశ నెరవేరడానికి ఈ ట్యాబ్లెట్స్ ఇప్పుడే ఈ డిస్టర్బెన్సెస్ వద్దు అన్నది వాడుతుంది. తను ఒక ఎడ్యుకేటెడ్, తను అన్ని కనుక్కునే వాడుతుంది. సో అత్తగారులకైనా అమ్మలకైనా అందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ ట్యాబ్లెట్స్ వాడినందుకు అవి అతి తక్కువ డోస్లో ఉన్నాయి, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్. అది కేవలం అది ఓవులేషన్ అన్నది డిస్టర్బ్ చేస్తుంది, ఓవులేషన్ అండం విడుదల కానియకుండా చేస్తుంది. సో ఒకసారి మనం ఆ ట్యాబ్లెట్ స్టాప్ చేసినాక తిరిగి మళ్ళీ ఓవులేషన్ స్టార్ట్ అవుతుంది వెంటనే. అది ఎన్ని రోజులైతే వాడతారో అన్ని రోజులు మాత్రమే వాళ్ళకి ఓవులేషన్ అన్నది జరగకుండా ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. ఒక్కసారి ఆ ట్యాబ్లెట్ స్టాప్ చేసినాక అంత నార్మల్కి వస్తుంది రీప్రొడక్టివ్ ఫంక్షన్. సో చెప్పేది ఒక్కటే, ఇది వాడినంత మాత్రాన వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. సో అదేదో వాళ్ళు తప్పు చేస్తున్నారని భావించకండి ఎవరైనా కానీ. అట్లా కాకుండా పిల్లలకు కూడా చెప్పేది ఏంటంటే, వృత్తి ఇంకా పెరుగుదల, అకాడమిక్స్లో పోవాలా, కెరియర్ వైజ్ పైకి వెళ్ళాలని, ఇంకా 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ అట్లా ఏజ్ ఎక్కువైతున్న కొద్దీ రీప్రొడక్టివ్ పొటెన్షియల్ అన్నది తగ్గుతుంది. సో అందుకని ఎంతైతే మీకు ఎంతవరకు అయితే వెళ్ళగలుగుతారో 2-3 ఇయర్స్ డజంట్ మ్యాటర్. ఇంకా 28-29 వస్తూ ఉంటే, లేట్ అవుతూ ఉంటే అండాల నిలువ తగ్గుతుంది. సో చాలా ఎక్కువ రోజులు వాడకండి. సో 2-3 ఇయర్స్ వాడినంత మాత్రాన మీకు ఏం నష్టం జరగదు. నేను చెప్పేది ఏంటంటే, లైఫ్ ఈజ్ ఏ ఫైన్ బ్యాలెన్స్ అంటే మీ అకాడమిక్స్లో బాగుండాలి, లైఫ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి రెండు చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళండి. ఇప్పుడు మనం చెప్పుకునేది ఒకటి, IUI IVF ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయినాయి, 3 times IVF చేశారు, మరి నాకు నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా అన్నది చాలామందికి అనుమానం ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళ ట్యూబ్స్ నార్మల్ ఉన్నాయి, హస్బెండ్ది ఓ మాదిరిగా కౌంట్ ఉంది అన్నప్పుడు, ప్లస్ వాళ్ళకి కారణాలు ఏం దొరకట్లేదు, అవును అన్నీ స్మూత్గా ఉంటాయి, ఎండోమెట్రియం అనేది ఎక్కడైతే ఎంబ్రియోని తీసుకెళ్ళి పెడతామో ఈ ఎండోమెట్రియం పార్ట్ బాగానే ఉంటుంది, ఎంబ్రియోస్ బాగానే ఉంటాయి, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇట్లాంటి వాళ్ళకి అనుమానం ఏంటంటే మరి ఏం కారణం దొరకట్లేదు, మరి నార్మల్గా వచ్చే అవకాశం ఏమైనా ఉందా లేదా అన్నది వాళ్ళకి పెద్ద అనుమానం, పెద్ద నిరుత్సాహము. అప్పటికే డబ్బులు ఖర్చు పెట్టుంటారు, టైం అంతా గడిచిపోతుంది, ఇంట్లో అందరూ యాంగ్షియస్గా ఉంటారు, ఇంకా ఎప్పుడెప్పుడు ఈసారి సెకండ్ టైం తప్పకుండా అవుతుందన్నారు మేడము, థర్డ్ టైం తప్పకుండా అవుతుందన్నారు, బ్లాస్టోసిస్ట్ పెట్టారు, మరి ఈసారి తప్పకుండా అవుతుందని వాళ్ళు పాపం ప్రతిసారి ఒక హోప్స్తో వస్తారు. సో ఇట్లాంటి వాళ్ళు యూజువల్గా చాలా 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 ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు, వాళ్ళే కాదు వాళ్ళ ఫ్యామిలీస్, ఈవెన్ డాక్టర్స్ కూడా. కాకపోతే వాళ్ళకి చెప్పేది ఒకటి, అంటే IUI ఫెయిల్ అయినా IVF ఫెయిల్ అయినా ఇవెంత సైంటిఫిక్ అయినా నాకు అనిపిస్తుంది దెర్ ఈజ్ మచ్ మోర్ అబోవ్ సైన్స్. ఆ యూనివర్స్ మీద నమ్మకమా, సంథింగ్స్ అంటే ఇట్లా మ్యాజిక్ లాగా అయిపోతుంది. వాళ్ళకు ఒక్కోసారి చెప్తారు, నేను ఆ గుడికి వెళ్ళొచ్చినాను, నేను చిలుకూరు వెళ్ళొచ్చినాను, నేను తిరుపతికి వెళ్ళొచ్చినాను అంటే, ఇవాళ్ళే అట్లాంటి సంఘటన ఒకటైంది. ఆ అమ్మాయి మ్యారేజ్ అయ్యి 18 ఇయర్స్ అయింది. సో హైదరాబాద్లో చాలా IVF సెంటర్స్కి వెళ్ళింది, 4 times IVF అయింది. సో అయితే ఆ 4 times తనకు ఒక్కసారి కూడా కన్సెప్షన్ రాలేదు, కనీసం ప్రెగ్నెన్సీ అంటూ రాలేదు.
అండ్ డాక్టర్స్ని అడిగితే అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ తప్ప ఇంకేం కనిపించట్లేదు, కానీ నీకు ఎప్పుడు చేసినా అన్ని ఎంబ్రియోస్ బాగానే ఉంది, ఎండోమెట్రియం బాగానే ఉంది, మాకు కూడా అర్థం కావట్లేదు అంటే ఒక మాట ఆ అమ్మాయి వాళ్ళ చెప్పింది ఏంటంటే ప్రెగ్నెన్సీ కోసమనే వచ్చింది ఇక్కడికి మళ్ళీ. అంటే మరి సరోగసీకి ఏమన్నా వెళ్ళాలా అని అందరిని అడుగుతుంది తను. ప్రెగ్నెన్సీ కోసం అంటే పీరియడ్ ఎన్నాళ్ళు అయిందంటే 1.5 months అన్నది. సరే అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అది కామన్, వాళ్ళకి 2 months 3 monthsకి వస్తుంది పీరియడ్. సరే నార్మల్గా అందరికి ఎట్లయితే ఇవాల్యుయేషన్ చేస్తామో ఆమె కూడా స్కాన్ అన్నది చేసి చూసి చాలా ఆశ్చర్యం వేసింది. యూట్రస్ లోపల మంచి జెస్టేషనల్ శాక్ అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది. సో ఆమె ఆనందానికి అవధులు లేవు. ఇది అంటే ఇన్నాళ్ళు మాకు తెలియదు మేడం మీ హాస్పిటల్ అంటే మేము చేసింది కాదు, అది మ్యాజిక్, ఆ దేవుడే చేస్తాడు కొన్నిసార్లు, నీ ఓపికకి మెచ్చి నీకు ప్రెగ్నెన్సీ ఇచ్చిండ్రు అన్నది అంటే చెప్పేది ఏంటంటే నిరుత్సాహపడొద్దు. మీకు అవును అన్ని అటెంప్ట్స్ ఫెయిల్ అవుతున్నాయి, మీరు చేయాలి, కానీ తప్పకుండా చాలా మటుకు మనకు అంటే కాజ్ దొరకట్లేదు అంటే అది పెద్దది కాజ్ కాదు అన్నది అర్థం.